సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిశారు. జేపీ నడ్డా, పీయూష్ గోయల్ తో సమావేశమైన రేవంత్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన సీఎం జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం గతంలో ప్రకటించిన 596 కోట్ల నిధుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. స్మార్ట్ సిటీకి అవసరమైన విద్యుత్ సరఫరా, నీటి వినియోగం కోసం కేంద్ర సహకారం తప్పనిసరి కావాలన్నారు. అటు వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. అంతకుముందు జేపీ నడ్డాతో భేటీ అయిన సీఎం తెలంగాణ రైతుల అవసరాల కోసం కేటాయించిన యూరియాను సకాలంలో రాష్ట్రానికి సరఫరా చేయాలని నడ్డాకు విజ్ఞప్తి చేశారు. వానాకాలానికి సంబంధించి ఏప్రిల్, జూన్ నెల మధ్య దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేశారంటూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని సీఎం కోరారు.